హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు రైడర్ కిషోర్. ఈరోజు మన రైడ్ వచ్చేసి పాండురంగాపురం బీచ్. గుంటూరు నుంచి 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఇది సోలో రైడ్ కాదు, గుంటూరు బైక్ రైడర్స్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంది. సో వాళ్ళతో పాటు నేను రైడ్ చేస్తున్నాను. సో మిగతా విషయాలు బైక్ మీద వెళ్తే మాట్లాడుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 6:28 అయింది. సో దిలీప్ కాల్ చేశాడు, ఫోన్ ఎత్తుదాం. వచ్చేస్తున్నా, దారిలో వచ్చేస్తున్నా. ఓకే, నీ గురించి వెయిటింగ్ ఇక్కడ అంతా. ఓకే ఓకే సరే, ఇంక లేట్ చేయకుండా రైడ్ స్టార్ట్ చేద్దాం. ఓం నమః శివాయ్. సో యాక్చువల్గా మేము అనుకున్న టైం 5:30. సో నేను లేట్ చేశాను, 6:30 అయిపోతుంది. నేను అనుకోవటం దిలీప్ వీళ్ళంతా తిట్టుకుంటూ ఉంటారు నన్ను. సో మనకి పాండురంగాపురం బీచ్, సూర్యలంక బీచ్ అంటే ఒకే దారి, లాస్ట్లో కొంచెం డైవర్షన్ ఉంటుంది అంతే తేడా. సో పోయినసారి నేను సూర్యలంక బీచ్ వెళ్ళినప్పుడు అసలు లోపలికి వెళ్ళనే లేదు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ పాండురంగాపురం బీచ్ వెళ్తున్నాను. అక్కడ ఇంకా కొంచెం బీచ్ బాగా చూపించచ్చు అని చెప్పేసి ఈసారి. దిలీప్ రిత్విక్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా నా మీద ఎగురుతారేమో. ఇదేనా హౌస్? సారీ బాస్, లేట్ ఈసారి. నేను లేటు. ఇక్కడ ఒక 5 minutes ఆగాము జస్ట్ ఫోటో సెషన్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం. యాక్చువల్గా వర్షం స్టార్ట్ అయింది. సో చూద్దాం, నేను యాక్షన్ కెమెరా అయితే ఆన్ చేస్తున్నాను ఇక్కడ నుంచి. ఇప్పటివరకు అయితే ఆన్ చేయలేదు. సో నాకు తెలిసి పెద్ద వర్షం పడవద్దు అనుకుంటున్నాను. సో చూద్దాం, అట్లయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాం. సో ఇది నా బైక్ శివశంకర్. ఓకే, వెంకటేష్, శ్రీనివాస్. పేరు ఆనంద్, మహబూబ్ బాషా, రిత్విక్. అయ్యగారండి, బాగున్నారా? ఓకే, మీ పేరు? సో ఇది నింజా. సో ఫోటో సెషన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడి నుంచి మేము బయలుదేరుతున్నాము. సో యాక్చువల్గా మేము అనుకున్నది 5:30 అని చెప్పేసి. సో కానీ భాష సార్కి పని ఉండటం వల్ల వెళ్ళిపోతున్నారు. బాయ్ సార్, బాయ్ 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 బాయ్. సో ఆయనకి పని ఉండటం వల్ల ఆయన వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ 8:30 అయిపోతుంది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి పాండురంగాపురం ఒక 10 to 15 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. సో పాండురంగాపురం బీచ్కి వచ్చేసాం. సో నా ఎదురుగా మీరు చూడొచ్చు. సో ఇదే పాండురంగాపురం బీచ్. అయితే నేను ఇక్కడ బండి ఇప్పుడు పార్కింగ్ చేయను, డైరెక్ట్గా సముద్రంలో నడపాలని చెప్పనించి అనుకుంటున్నాను. సూర్యలంక బీచ్లో అయితే కుదరదు, ఇక్కడ పాండురంగాపురం బీచ్లో కుదిరిద్ది అన్నారు. అందుకని ఇక్కడ నడుపుతున్నాను. సో నా రైట్ సైడ్ చూడొచ్చు, మా వాళ్ళంతా పార్కింగ్ చేసేసారు.
మా కో రైడర్స్ అందరూ బీచ్లోకి వెళ్తున్నారు ఎంజాయ్ చేయడానికి. సో వెళ్ళి బీచ్లో ఏదో కొన్ని స్నాప్స్ అవి దిగేసి వస్తారంట. సో మొత్తం మీద వెళ్తున్నారు. రిత్విక్ వెళ్తున్నాడు. సో రిత్విక్ చూడండి ఎట్లా పరిగెత్తున్నాడు. ఏయ్ ఏయ్. ఓకే ఫ్రెండ్స్, మా రైడర్స్ అందరూ కూడా ఇప్పుడు సముద్రంలో స్నానం చేసి వచ్చేసారు. సో మేము ఇప్పుడు ఇక్కడి నుంచి బైకులు తీసుకుని ఇదే సముద్రం వెంట వెనకాల ఒక మీకు బ్రిడ్జ్ లా కనపడతా ఉంటుంది. అంటే కెమెరాలు అంత క్లియర్గా కనపడట్లేదు. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ కోసం మనం దూరం నుంచి ఇక్కడికి వచ్చింది, కానీ పైకి ఎక్కనివ్వట్లేదు. అందుకోసం నేను ఇక్కడి నుంచి షూటింగ్ చేస్తున్నాను. బైక్ అక్కడెక్కడో పార్క్ చేసి ఉంది చూడండి. సో ఇప్పుడు ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి బైక్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా గుంటూరు వెళ్ళిపోవటమే. అందరు గేరప్ అయిపోయారు. సో మీరు చూడొచ్చు. సో అంతా కూడా గేరప్ అయిపోయి ఉన్నారు. సో ఇక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ గుంటూరు వెళ్ళిపోవటమే. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంటికి వచ్చేసాను. సో రైట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వ్లాగ్లో కలుద్దాం. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాండురంగాపురం బీచ్ తర్వాత ఏంటి పరిస్థితి? ఇక్కడ ఎవరో మొత్తానికి వంట సామాగ్రి అంతా తీసుకొని వచ్చారు. భోజన కార్యక్రమాలు అవన్నీ ఉన్నట్టున్నాయి.